మీకు ఈ డిఫరెన్స్ తెలిస్తేనే మీ కెరియర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఫస్ట్ లిసన్ టు దిస్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ది అసైన్ టాస్క్ ఎస్టర్డే ఈవినింగ్. ఇది గ్రామర్ ఫ్లూయెన్సీ కరెక్టే, కానీ రోబోటిక్గా ఉంది కదా. ఇప్పుడు ఇది వినండి. ఐ వ్రాప్డ్ అప్ ద టాస్క్ ఎస్టర్డే ఈవినింగ్. ఇది న్యాచురల్ ఫ్లూయెన్సీ, చాలా స్మూత్గా ఉంది కదా. ఐ సీ యూఆర్ ఇన్ ద ప్రాబ్లమ్. మీ టెక్నికల్ స్కిల్స్ సూపర్, కోడింగ్లో కింగ్, కానీ మీటింగ్లో మాట్లాడాలంటే ట్రాన్స్లేషన్ మోడ్ ఆన్ అయిపోతుంది. తెలుగు నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసి చెప్పేలోపే టైం అయిపోతుంది. మీ జూనియర్స్ మీకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు జస్ట్ ఇంగ్లీష్ స్టైల్గా మాట్లాడి ప్రమోషన్స్ కొట్టేస్తున్నారు. మీకేమో టెక్నికల్గా తోపే, కానీ కమ్యూనికేషన్లో జీరో అన్న బ్రాండ్ పడిపోయింది. పెయిన్ఫుల్ కదా. ప్రమోషన్ ఆగిపోయింది, గ్రోత్ ఆగిపోయింది, మనీ ఆగిపోయింది, జస్ట్ బికాస్ యూ సౌండ్ లైక్ అ టెక్స్ట్ బుక్. ఇమాజిన్ నెక్స్ట్ క్లయింట్ మీటింగ్లో మీరు ఇంగ్లీష్లో న్యాచురలీ ఫ్లూయెంట్గా వితౌట్ థింకింగ్ మీ ఐడియాస్ని ప్రెజెంట్ చేస్తుంటే మేనేజర్ షాక్ అవ్వాలి. దిస్ ఈస్ ద రియాలిటీ యూ ఆర్ వెయిటింగ్ ఫర్. ఇంట్రడ్యూసింగ్ స్పీకింగ్ ల్యాబ్. ఇది రెగ్యులర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కాదు, వరల్డ్స్ హైయెస్ట్ స్టాండర్డ్ ఫర్ న్యాచురల్ ఫ్లూయెన్సీ ఫర్ తెలుగు స్టూడెంట్స్. వీ యూస్ కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్. స్పీకింగ్ ల్యాబ్ ఎందుకు డిఫరెంట్ అంటే నార్మల్గా గ్రామర్ క్లాసెస్ చెప్పము. ఇక్కడ న్యాచురల్ ఫ్లూయెన్సీతో నిజంగా ఎలా నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్తో మాట్లాడాలని ట్రైనింగ్ ఇస్తాము. మీరు డైలీ క్లాస్ వర్క్స్ నోట్స్ చేసుకుని పీడిఎఫ్ సహాయంతో క్లాస్ చివరిలో చెప్పే హోంవర్క్ చేయాలి. మీరు చేసే హోంవర్క్ నేను మానిటర్ పర్సనలీ చేస్తాను, కరెక్షన్ చేస్తాను, డౌట్స్ క్లారిఫికేషన్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను. మీరు స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ కంప్లీట్ చేస్తే నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ లాగా మాట్లాడాల్సిందే. ఎఫర్ట్ పెడితే, టైంని సరిగ్గా వాడుకుంటే నార్మల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లాగా కాదు, న్యాచురల్ ఫ్లూయెన్సీతో బయటపడతారు. మీరు స్పీకింగ్ ల్యాబ్ చేరకపోతే మీకే నష్టం. ఇంకా లైఫ్ లాంగ్ అదే గ్రామర్ క్లాసెస్, టెన్సెస్ రివైజ్ చేస్తూనే ఉంటారు. న్యాచురల్ ఫ్లూయెన్సీ ఎక్కడ నేర్పారు. మీరు నేర్చుకోవాలి అంటే స్పీకింగ్ ల్యాబ్ చేరండి. అడ్మిషన్ కోసం వాట్సాప్ చేయండి. మళ్ళీ చూడండి డిఫరెన్స్. ఇప్పుడు గ్రామర్ ఫ్లూయెన్సీతో మాట్లాడితే ఐఎమ్ వెరీ హంగ్రీ, ఐ వాంట్ టు ఈట్. న్యాచురల్ ఫ్లూయెన్సీగా మాట్లాడితే ఐఎమ్ స్టార్వింగ్, లెట్స్ గ్రాబ్ అ బైట్. సీ ద డిఫరెన్స్. స్కూల్లో నేర్చుకున్న గ్రామర్ మీకు ప్రమోషన్స్ ఇవ్వదు. స్పీకింగ్ ల్యాబ్లో 3 monthsలో జస్ట్ 10,000 వన్ టైమ్ ఫీతో we delete the translation software in your brain and install natural fluency. మీ colleagues ఆల్రెడీ అప్గ్రేడ్ అయిపోతున్నారు, వాళ్ళు మూవ్ ఆన్ అవుతున్నారు, మీరు ఇంకా అక్కడే ఆగిపోతారా? డోంట్ లెట్ లాంగ్వేజ్ కిల్ యువర్ కెరియర్. జాయిన్ స్పీకింగ్ ల్యాబ్.